వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాసెస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ అనేది మనం చెప్పుకుందామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అండ్ 9346727921 అనే నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే ఆర్ఎస్ఎల్ ఓల్డ్ క్లాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ఉందండి. యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, యాప్ లోకి ఈ విధంగా కనిపిస్తుంది. గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈ రోజు ఆర్ఎస్ అగ్రవాల్ యూనివర్సిటీలో ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే, ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ లో మనం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 41 నుండి చూడండి. If selling price of an article is 4/5 of its cost price, the profit in transaction in the transaction is అని ఇచ్చాడు. ఒక వస్తువు యొక్క అమ్మకపు ధర దాని కొన్న ధరలో 4/3 వంతు అయితే లావాదేవీల్లో లాభ శాతం ఎంత అడిగాడండి. అమ్మకపు ధర దాని కొన్న ధరలో, అమ్మకపు ధర అంటే ఎస్పీ అండి. ఎస్పీ అనేది కొన్న ధరలో సిపిలో 4/3 వంతు అండి. ఇప్పుడు ఈ సిపి ఇటు పంపించారనుకోండి ఏమవుతుందండి, ఎస్పీ బై సిపి అవుతుంది. ఎస్పీ బై సిపి ఈక్వల్ 4/3 అని అర్థం అనమాట. అప్పుడు అటువంటి సందర్భంలో మీరు ఎస్పీ ఈక్వల్ ఇదని తీసుకోవచ్చు, సిపి ఈక్వల్ ఇదని తీసుకోవచ్చు అండి. మరి ఇక్కడ ప్రాఫిట్ వస్తుందండి. ప్రాఫిట్ ఎంత వస్తుందండి? 4 రూపాయలకి అమ్మాడండి, 3 రూపాయలకి కొన్నాడండి, అంటే రూపాయి లాభం వస్తుందండి. ఒకటి లాభం వస్తుందండి. మరి ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలనుకుంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కొన్నవేల. కొన్నవేల ఎంత అండి? 3 కాబట్టి బై 3 ఇంటూ 100 అండి. 1/3 వచ్చింది కాబట్టి వెంటనే మీకు వెంటనే గుర్తు రావాల్సిన ఫ్రాక్షన్ ఏంటంటే శాతం ఎంత అండి? 33 అండ్ 1/3% అండి. 33 అండ్ 1/3% అనమాట. సింపుల్ టెక్నిక్ అండి. ఇలా మీరు గుర్తుంచుకోండి. రేషియో రూపంలో తీసుకురండి, లేదా ఫ్రాక్షన్ రూపంలో తీసుకొచ్చి న్యూమినేటర్ ఈక్వల్ చేయండి, డినామినేటర్ ఈక్వల్ చేసేయండి. అమ్మిన వేల కొన్న వేల అండి. అమ్మిన వేల 4 రూపాయలు అయితే కొన్న వేల ఎంత? 3 రూపాయలు అండి. కొన్న 3 రూపాయలకు 4 రూపాయలకి అమ్మాడంటే ఎంత? రూపాయి లాభం వస్తుందండి. లాభ శాతం కావాలి కాబట్టి లాభం బై కొన్న వేల అండి. కొన్న వేల 3 రూపాయలే కదా. 1/3 ఇంటూ 100 అనమాట. 33 అండ్ 1/3%. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 42. ది రేషియో బిట్వీన్ ది సేల్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 7:5. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద ప్రాఫిట్ అండ్ ది కాస్ట్ ప్రైస్ ఎట్ దట్ ఆర్టికల్? అమ్మక ధర మరియు వస్తు యొక్క ధర, వస్తు యొక్క అసలు ధర అనమాట. ఇది కొన్న ధర మధ్య నిష్పత్తి 7:5 అండి. ఆ వస్తువు యొక్క లాభము మరియు కొన్న ధర మధ్య నిష్పత్తి ఎంత అడుగుండి. ఇప్పుడు అమ్మకపు ధర అంటే ఎస్పీకును ఇంకేమంటే సిపికి మధ్య నిష్పత్తి ఇచ్చాడండి. ఎంత అంటే 7:5 అండి. అంటే ఎస్పీ బై సిపి, సిపి బై ఎస్పీ అని రాసుకోవచ్చు. ఎస్పీ బై సిపి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 7/5 అండి. అంటే 7/5 అంటే ఎస్పీ ఈక్వల్ 7, సిపి ఈక్వల్ 5 అనమాట. అయినట్లయితే మరి ప్రాఫిట్ ఏమవుతుందండి? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ప్రాఫిటే కదా, 2 అనమాట. మరి దేనికి కావాలండి? వస్తువు యొక్క లాభము మరియు కొన్న వేలకి నిష్పత్తి కావాలి. లాభం ఎంత అండి? పి అనమాట. కొన్న వేల సిపి, రెండింటికి నిష్పత్తి కావాలి. లాభం ఎంత అంటే 2 అనమాట. 2:2. కొన్న వేల ఎంత అంటే 5 కాబట్టి 2:5 అనమాట. అంతే, ఇంకేం రాదు. మరి దీన్ని ఎక్స్ అనుకుని ట్రై చేయొద్దు. 2:5 ఇక్కడ ఆప్షన్ లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నన్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 43. If an article is sold for X rupees, there is a loss of 15%. If the same article is sold for Rs Y rupees, there is a profit of 15%. The ratio of Y minus X to Y plus X is అని ఇచ్చారండి. ఒక వస్తువు ధర X రూపాయలకు విక్రయిస్తే 15% నష్టం వస్తుందండి. అదే వస్తువుని 1000 రూపాయలకి విక్రయిస్తే 15% లాభం వస్తుందండి, లాభం ఉంటుంది. అయితే Y మైనస్ X కి Y ప్లస్ X కి గల నిష్పత్తి కనుక్కోవాలండి. ఓకేనండి. ఇక్కడ 15% నష్టం ఉంటుంది ఎప్పుడంటే X రూపీస్ కి విక్రయించినట్లయితే. 15% నష్టం అంటే 85% అండి. 85% ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X అండి. వైకి విక్రయిస్తే 15% లాభం ఉంటుంది. 15% లాభం అంటే 115 అండి. 115% ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై అండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఉపయోగించుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ గా 85 అని తీసుకోండి, వై ఈజ్ ఈక్వల్ 115 అని తీసుకోవచ్చు అండి. తీసుకొని మనం రేషియోని కనుక్కోవచ్చు అనమాట. అంటే మనం 85% ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నామండి. నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ 85% అన్నాను, వై ఈజ్ ఈక్వల్ 115% అన్నాను. మనకి ఏం కావాలి ఇక్కడ? వై మైనస్ ఎక్స్ బై
వై ప్లస్ ఎక్స్ వాల్యూ కావాలండి. వై మైనస్ వై అంటే ఎంత అండి ఇక్కడ 115 మైనస్ ఎక్స్ అండి. 115 మైనస్ 85 బై ఈ రెండు ప్లస్ చేయాలి. 115 ప్లస్ 85 అండి. ఎంత అయిందండి? 115 నుంచి 85 తీస్తే మనకి 30 వస్తుందండి. ఈ రెండు మనం ప్లస్ చేసినట్లయితే ఎంత అవుతుందండి? 15 ప్లస్ 85 అంటే 100 అండి. 100 ప్లస్ 100 200 అండి. బై 200 ఇంటూ 100 అండి. ఈ రెండు సున్నాలు పోయండి. 30 బై 2 అంటే 2తో 2 15 అనమాట. కాబట్టి ఏమొస్తుందండి? 15 వస్తుందండి. ఓకే 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 15 వస్తుంది. 15 ఇక్కడ ఆప్షన్ లేదు. మనకి భిన్న రూపంలో రావాలి కాబట్టి ఇంటూ 100 అని చేస్తాను కదా. సారీ అండి, పర్సంటేజ్లోకి వెళ్ళిపోయాను. సారీ అండి. మనకి ఇప్పుడు అంతా పర్సంటేజ్ చేస్తాను కదా, పర్సంటేజ్ మోడల్లోకి వెళ్ళిపోయాము మనము. ఎంత వచ్చిందండి? 30/200 వచ్చిందండి. ఈ 0 పోయినట్లయితే మనకి ఏమవుతుందండి? 3/20 అయ్యిందండి. 3/20 మరి క్యాన్సిల్ అవ్వదు కాబట్టి దీన్నే మనం 3:20 అని రాసుకోవచ్చు. 3:20 అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం ఇంకా ఎక్కువ మెథడ్స్ అనేది ఎంచుకోవద్దండి. సింపుల్ గా 80% ఈక్వల్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ 80%, ఏదైనా ప్రాబ్లం లేదు. మన అవసరానికి అటు ఇటు తిరిగేసి రాస్తుంటాం కదా దీన్ని, కాబట్టి అలాగే రాసాం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 44 అండి. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఎట్ సమ్ ప్రైస్ ఏ మ్యాన్ గెయిన్స్ 10%. ఇఫ్ ది ఆర్టికల్ ఈస్ సోల్డ్ ఎట్ ట్వైస్ ఆఫ్ ద ప్రైస్ ది గెయిన్ పర్సెంట్ విల్ బి అని ఇచ్చారండి. ఒక వస్తువుని కొంత ధరకు అమ్మడం ద్వారా మనిషి 10% లాభం పొందుతాడండి. ఆ వస్తువుని 2 రెట్లు అధికంగా విక్రయిస్తే లాభ శాతం ఎంత ఉంటుందని అడుగుతున్నాడండి. 10% లాభం వచ్చిందంటే అర్థం ఏంటంటే 110% అండి. 110% ఉన్నప్పుడు ఆ విలువ ఎంత తెలియదు ఇక్కడ ఎక్స్ అనుకోనండి. దాన్ని 2 రెట్లు చేసినట్లయితే, అంటే 2 రెట్ల ఎక్కువ అమ్మినట్లయితే, ఎక్స్ కాస్త 2x కి అమ్మినట్లయితే అతనికి విక్రయించినట్టు లాభ శాతం ఎంత ఉంటుందో మనకు కావాలండి. లాభ శాతం ఎంత ఉంటుందో కావాలి కాబట్టి ఇక్కడ మన లాభ శాతం మనకు తెలియదు కాబట్టి ఏం చేస్తామంటే 100 ప్లస్ ఎల్ అని రాసుకోండి. 100 ప్లస్ ఎల్ లాభ శాతం కాబట్టి. ఇప్పుడు చూడండి, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి ఏమవుతుందండి? 110 ఇంటూ 2x అంటే 220 ఎక్స్ అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ ఇంటూ 100 ప్లస్ ఎల్ అనమాట. 100 ప్లస్ ఎల్. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఎల్ కావాలనుకుంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 220 ఇక్కడ 100 అండి. ఆ 100 తీసుకొచ్చండి. 220 మైనస్ 100 అండి. అంటే ఎంత అవుతుంది? 120 అవుతుంది అనమాట. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 120% అండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 120% ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా మీరు చేసుకుంటే సరిపోతుందండి. అయితే ఇంతకు ముందు ఇక్కడ మనము 100 కంటే ఎంత ఎక్కువ వస్తుందో దాన్ని బట్టి మనం చేసేవాళ్ళము. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఉంది కానీ వాళ్ళు ఎక్స్ వేసుకుంటే బాగోదని ఉద్దేశంతో నేను 100 ప్లస్ ఎలా డైరెక్ట్ గా రాస్తాను. ఎందుకంటే లాభం అని మెన్షన్ చేస్తాడండి. లాభమో నష్టమో అని అడిగాడు అనుకున్నప్పుడు మనము వేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక నెంబర్, ఒక పిఏ ఏదో తీసుకుంటే వాళ్ళము 100 కంటే ఎక్కువ వచ్చింది లాభం వచ్చిందని, 100 కంటే తక్కువ వస్తే నష్టం వచ్చింది అనుకునేవారు. అది లాభం అని మెన్షన్ చేసి ఇక్కడ 100 ప్లస్ ఎల్ అని అనుకున్నాను నేను. ఎల్ అంటే లాభం కాబట్టి ఎల్లే మనం కొనుక్కోవాలి కాబట్టి. ఓకేనండి, 120% ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 45. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ డబుల్డ్, ది ప్రాఫిట్ ట్రిపుల్స్, ఫైండ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్. అమ్మకం ధర రెట్టింపు అయితే లాభం 3 రెట్లు పెరుగుతుందంట. అయితే లాభ శాతం కనుక్కోండి అన్నాడు. అమ్మకం ధర రెట్టింపు అయితే లాభం 3 రెట్లు పెరుగుతుందండి. అయితే లాభ శాతం కనుక్కోండి. అమ్మకం ధర రెట్టింపు గుర్తుపెట్టుకోండి. అమ్మకం ధర రెట్టింపు అంటే లాభం 3 రెట్లు అండి. అంటే ఇక్కడ మనకి అమ్మకం ధర తెలియదు, లాభము తెలియదండి. మరి లాభం ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందండి? మనం కొన్నవేల మీద డిపెండ్ అవుతుంది. కొన్నవేల కంటే అమ్మకం వేల ఎంత ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దాని ఆధారంగా మనం చేద్దాం. సెల్లింగ్ ప్రైస్ తెలియదు, కాస్ట్ ప్రైస్ తెలియదు, లాభము తెలియదు. ఈ 3 తెలియవు కానీ మనం ఆశ చేయవలసి ఉంటుంది అనమాట. అప్పుడు మీరు ఏది ఎక్స్ అని తీసుకుంటే బాగుంటుంది అది ముందు తీసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకి సిపిఈజీ కూడా చూడండి. సిపిఈజీ కూడా తెలియదు కాబట్టి దిస్ రాయట్లేదు. 1 minute. సిపిఈజీ కూడా తెలియదు కూడా ఒక ఎక్స్ అనుకుందామండి. ఎస్పీజీ కూడా తెలియదు కూడా వై అనుకుందామండి. దీన్ని బట్టి మనకి ప్రాఫిట్ కావాలనుకోండి వై మైనస్ ఎక్స్ అనమాట. ప్రాఫిట్ కావాలంటే ఎంత అంటే వై మైనస్ ఎక్స్. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువైనట్లయితే, ప్రాఫిట్ అంటే ఏంటి అర్థం ఏంటి? సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేల ఎక్కువ ఉండాలి. ఇప్పుడు చూడండి, అమ్మకం ధర రెట్టింపు అయితే 2 అయినట్లయితే లాభం 3 రెట్లు అవుతుందండి. మరి కొన్న ధర మారలేదు కాబట్టి అప్పుడు లాభం ఏమవుతుంది? ఇక్కడ చూడండి, పీజీ కూడా ఏమవుతుందండి? 2y మైనస్ ఎక్స్ అవుతుందండి. ఇవి ఎలా ఉన్నాయంటే 3 రెట్లు అవుతుంది అన్నాడు కాబట్టి చూడండి, ముందు దానికన్నా ఇది 3 రెట్లు అనమాట. ఓకే, ముందు దానికంటే 3 రెట్లు కాబట్టి మీరు ఏం చేసుకుంటారంటే 2y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ వై మైనస్ ఎక్స్ అవుతుందండి.
ఇది మొదటి లాభం అండి, ఇది రెండో లాభం అనమాట. అమ్మకం ధర రెట్టింపు అయినట్లయితే, అమ్మకం ధర ఎస్పీ అనేది 1000 కాస్త 2y అయినట్లయితే లాభం 3 రెట్లు అవుతుందండి. లాభము ఇప్పుడు వచ్చిన లాభం ఇదండి, ఇంతకు ముందు లాభం ఇదండి. ఇంతకు ముందు లాభానికంటే 3 రెట్లు కంటే 3 రెట్లు సమానం చేశారనమాట. చేస్తే చూడండి ఇక్కడ 2y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ 3x అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఈ ఎక్స్ ఇటు పంపించేద్దామా, లేకపోతే ఈ 3x ఇటు పంపించండి. అప్పుడు ఏమవుతుందండి, 3x మైనస్ ఎక్స్ అవుతుందండి. ఈ 2y ఇటు పంపించండి, 3y మైనస్ y అవుతుందండి. 2y అవుతుంది, సారీ. 3x మైనస్ ఎక్స్ అంటే 2x అండి. 2x ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ 2y అంటే y అవుతుందండి. 2x ఈజ్ ఈక్వల్ టు y కాబట్టి మరి x ఈజ్ ఈక్వల్ టు లేదా x బై y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 1/2 అవుతుందండి. ఓకే, మనకి ఇక్కడ అమ్మిన వేల కొన్న వేల రెండు వచ్చాయండి. ఇదేంటంటే ఎక్స్ అనేది కొన్న వేల అండి, సిపి, ఇది ఎస్పి అండి. మరి లాభం ఏమవుతుందండి, రెండింటికి తేడా లాభం అవుతుంది, ప్రాఫిట్ అవుతుంది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ 1 అనమాట. అంటే రూపాయి కొని 2 రూపాయలకి అమ్మాడండి, లాభం ఎంత వస్తుంది, రూపాయి వస్తుంది అనమాట. మరి లాభ శాతం కావాలి, ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంటే 1 బై, మరి ఇక్కడ సిపి ఎంత అంటే 1 కదండి, 1/1 ఇంటూ 100 అనమాట. అంటే ఎంత వచ్చిందండి, 100% అండి. అంటే ప్రాఫిట్ ఎంత ఆశిస్తుండండి, 100% ఆశిస్తుండని అర్థం అనమాట. 100% ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 46. At what profit percentage, what profit percent must an article be sold so that by selling at half the price, there may be a loss of 30%. సగం ధర వద్ద అమ్మడం ద్వారా 30% నష్టం వచ్చేలా వస్తువును ఎంత శాతం లాభం వద్ద అమ్మాలని అడుగుతున్నాండి. సగం ధర వద్ద అమ్మడం ద్వారా 30% నష్టం వచ్చేలా ఒక వస్తువును ఎంత శాతం లాభం వద్ద అమ్మాలి అని అడుగుతున్నాడండి. ఓకే, ఇక్కడ కూడా మనకి ఏంటంటే కొన్న వేళ తెలియదు, అమ్మిన వేళ తెలియదండి. కాబట్టి మనం దీన్ని మనం ఎక్స్ అనుకుని చేసుకున్నట్లయితే మనకు వచ్చేస్తుంది అనమాట. సేమ్ ప్రాసెస్ లో ఒకసారి చేయండి. ముందు క్వశ్చన్ లాగే మీరు ఎక్స్ అనుకోండి, సిపి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని, ఎస్పి ఈజ్ ఈక్వల్ టు వై అని. ఇప్పుడు సగం ధరకి అమ్మడం ద్వారా, సగం ధరకి అమ్మడం వల్ల ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, y/2 అవుతుంది. సగం ధరకి అమ్మడం వల్ల నష్టం ఎంత వస్తుందండి, 30% వస్తుందండి. అంటే 100% ఈజ్ ఈక్వల్ టు అని తీసుకుందామా, 30% నష్టం వచ్చేలా ఒక వస్తువుని ఎంత శాతము లాభం వద్ద అమ్మాలి. అక్కడ ఎంత శాతం లాభం అంటే లాభం కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత శాతం లాభం వద్ద అమ్మాలి, దీని ఆధారంగా తీసుకుంటే ఏమవుతుందండి, 100% ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదండి. 100% ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇక్కడ మనకి 30% నష్టం వస్తుందంటే 70% ఉంటుందండి. 70% ఈజ్ ఈక్వల్ టు y/2 అండి. ఇప్పుడు దీని రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి, ఏమవుతుందండి, 100 ఇంటూ y/2 ఈజ్ ఈక్వల్ టు 70x అనమాట. 2తో చూసుకున్నట్టు 2 1 జా 250 అండి. ఈ ఎక్స్ ఇటు పంపించండి, y/x లేదా x/y ఏమైనా ప్రాబ్లం లేదండి. y/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 70 ఇక్కడ ఉంది, ఈ 50 ఇటు పంపించండి, 70/50 అనమాట. అంటే y ఈజ్ ఈక్వల్ టు 70 అయింది, x ఈజ్ ఈక్వల్ టు 50 అయింది. లేకపోతే 0 క్యాన్సిల్ చేసేది, y ఈజ్ ఈక్వల్ టు 7 అయింది, x ఈజ్ ఈక్వల్ టు 5 అయ్యిందండి. ఎక్స్ అంటే ఏంటంటే సిపి కదండి, వై అంటే ఏంటంటే ఎస్పి కదండి. మరి కొన్న వేల అమ్మిన వేల అనమాట. ఇది కొన్న వేల అమ్మిన వేల అని ఇచ్చాడండి, వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఎంత వస్తుందండి, ఇక్కడ ప్రాఫిట్ 2 రూపీస్ వస్తుందండి. 7 రూపాయలకి అమ్మాడండి, 5 రూపాయలు వస్తువు కొని 7 రూపాయలకి అమ్మాడు, 2 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందండి. మరి ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలనుకుంటే ప్రాఫిట్ బై కొన్న వేల ఇంటూ 100 కదండి, 2/5 ఇంటూ 100 అనమాట. 5తో చూసుకున్నట్టు 5 20 కాబట్టి 22 ఎంత అంటే 40% అవుతుంది. 40% కరెక్ట్ ఆన్సర్ అనమాట. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, అర్థమైందండి. 100% ఉపయోగించుకుని చేస్తే మనకు సింపుల్గా వచ్చింది అనమాట దీన్ని. మరి దీన్ని ఇంకేమీ కష్టపడకండి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 47 అండి. ది సిపి ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 40% ఆఫ్ 40% ద ఎస్పి. ది ప్రెజెంట్ ఎస్పి ఈజ్ ఆఫ్ సిపి ఈజ్ అని ఇచ్చాడు. అంటే ఎస్పి అనేది సిపిలో కావాలి మనకి. ఓకే, చూడండి ఒకసారి, ఒక వస్తువు యొక్క కొన్న వేల అమ్మిన వేలలో 40% అండి. అయినా కొన్న వేలలో అమ్మిన వేల ఎంత శాతం అని అడుగుతున్నాడు. రివర్స్ ఆర్డర్ అనమాట. ఇది ఆల్రెడీ మనము చెప్పడం జరిగిందండి, ఎక్కడ పర్సంటేజ్ లో చెప్పడం జరిగిందండి. ఏలో బి 40% అయినట్టే బిలో ఏ ఎంత శాతం అని కనుక్కోవాలన్నమాట. ఏలో బి 40% అయినట్లయితే బిలో ఏ ఎంత శాతం అని కనుక్కోవాలి. అటువంటి క్వశ్చన్ అంటే సేమ్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా చేయాలి, అక్కడ మన ఫామ్ లో కూడా చెప్పడం జరిగిందండి. ఆ ఫామ్ లో ప్రకారం మనం చేసాం అనుకోండి, ఒకలా వస్తుందండి. ఇప్పుడు ఆ ఫామ్ లో కాకుండా నార్మల్ గా ముంచేద్దాం, తర్వాత ఫామ్ లో కూడా చెప్తాను నేను. నార్మల్ గా చేసినట్లయితే ఇక్కడ చూడండి, కొన్న వేల అమ్మిన వేలలో 40% అండి.
కొన్న వెల అంటే అర్థం ఏంటి? సిపి కదండి. సిపి ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెలలో అంటే ఎస్పీలో 40% అండి. 40/100 అనమాట. 40/100. ఈ 0 కట్ చేసండి. 2తో చూసుకుంటే 2 2 అంటే 2 5 అండి. ఈ ఎస్పీ తీసుకొచ్చండి. సిపి/ఎస్పీ అండి. సిపి/ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 2/5 అనమాట. 2/5 ఇలా గుర్తుపెట్టుకోండి. సిపి అంటే కొన్న వెల ఎంత అంటే ₹2 అండి. అమ్మిన వెల ఎంత అంటే ₹5 అండి. మనకి ఏం అడిగాడు ఇక్కడ? మనకు లాభ శాతం ఏమి అడగలేదండి. కొన్న వెలలో అమ్మిన వెల ఎంత శాతం అని అడిగాడు. కొన్న వెలలో అమ్మిన వెల ఎంత శాతం అంటే మనకి ఏమవుతుందండి? SP/CP ఇంటూ 100 కనుక్కోవాలండి. SP/CP ఇంటూ 100 కనుక్కోవాలి. కొన్న వెలలో కాబట్టి దేని ఆధారంగా మనం పర్సంటేజ్ కనుక్కోవడం అది బైలో ఉండాలండి. దేనికి యొక్క పర్సంటేజ్ కనుక్కోవడం అది పైన ఉండాలండి. అమ్మిన వెల యొక్క పర్సంటేజ్ కావాలి కాబట్టి SP పైన వేసామండి. దేని ఆధారంగా మనం కొన్న వెల ఆధారంగా చేస్తున్నాం కానీ కొన్న వెల కింద తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి CP/SP ఎంత అంటే 2/5 వచ్చిందండి. ఇక్కడ అది అలా వేసేయండి. SP/CP ఏమవుద్దండి? 5/2 అవుతుందండి. 5/2 ఇంటూ 100 అనమాట. 2తో చూడండి 250 కాబట్టి 50 ఇంటూ 50 ఏమవుతుందండి? 50 ఇంటూ 5 ఏమవుతుందండి? 250 అవుతుందండి. 250% అని అర్థం. 250%. ఎక్కడ చూడండి ఫస్ట్ వన్ లో ఉంది కదా, ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 48. By selling a pen for Rs 15 rupees, a man loses 1/16th of what is cost him. The cost price of the pen is, చూడండి ఇక్కడ 15 రూపాయలకి పెన్ అమ్మడం ద్వారా మనిషి తనకు ఖర్చు అయ్యే దానిలో 16వ వంతు నష్టపోతున్నాడండి. 16వ వంతు నష్టపోతాడు. అయితే పెన్ యొక్క అసలు ధర ఎంత అని అడిగాడండి. ఇక్కడ ఈ కాస్ట్ ప్రైస్ చూసుకున్నట్టు చూడండి, మనిషి తనకు ఖర్చు అయ్యే దానిలో అంటే సిపిలో 1/16 వంతు ఏమవుతాడంటే లాస్ అయిపోతున్నట్టు. 16 వంతు లాస్ అయిపోతాడు అనమాట. అయితే మరి ఇక్కడ లాస్ అవుతుందంటే అర్థం ఏంటంటే మీకు వెంటనే గుర్తు రావాలి. ఇప్పుడు సిపి ఈజ్ ఈక్వల్ టు మనము ఇక్కడ మనకి తెలియదు ఎంతని తెలియదు కాబట్టి ఏం చేసుకుంటామంటే సిపి ఈజ్ ఈక్వల్ టు 16 అని తీసుకున్నాం అనుకోండి. సిపి ఈజ్ ఈక్వల్ టు లేదా సిపి యారో మార్క్ పెట్టుకోండి 16 అనమాట. 16 పార్ట్లు. మరి లాస్ ఎంత అండి? లాస్ 1 పార్ట్ అండి. మరి ఎస్పి ఏమవుతుందండి? 15 పార్ట్లు అవుతుంది. అవునా కాదండి? చూడండి ఇక్కడ సిపిలో 1/16 వంతు లాస్ అండి. అంటే మొత్తం 16 రూపాయలు వస్తువు అనుకోండి, ₹1 లాస్ వస్తుందని అర్థం అనమాట. అదే 16 రూపాయలు వస్తువు అనుకున్నాం, లాస్ ₹1 ఇచ్చిందండి. మరి అమ్మిన వేలు ఎంత అండి? 15 రూపాయలు అవుతుందండి. అవునా కాదండి? ఇప్పుడు మనకి ఇక్కడ అమ్మడం ద్వారా ఇచ్చాడండి. అంటే 15 పార్ట్లు ఈజ్ ఈక్వల్ టు 15 అని ఇచ్చాడు. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 15 ఈజ్ ఈక్వల్ టు 15 ఇచ్చాడు. మరి సిపి ఈజ్ ఈక్వల్ టు ఏమో అసలు ధర అన్నాడు కదండి. మరి సిపి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 16. సిపి 16 కదా. 16 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 16 అవుతుంది. కాబట్టి 16 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే మనకు 16, 16, 15, 15 మ్యాచ్ అయిపోయినాయి కాబట్టి మనకు కొద్దిగా ఇబ్బంది అనవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 49. By selling an article, Michael earned a profit equal to 1/4 of the price he bought it. If he sold it for 375 rupees, what was the cost price? ఒక వస్తువును అమ్మడం ద్వారా మైకేల్ అతను కొన్న ధరలో 4వ వంతుకు సమానమైన లాభం పొందుతాడండి. అతను దాన్ని 375 రూపాయలకి విక్రయించినట్లయితే కొన్న ధర ఎంత అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి, కొన్న ధరలో 4వ వంతు ఏంటంటే లాభం అండి. అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే సిపిలో 4వ వంతు అండి. అంటే సిపి ఈజ్ ఈక్వల్ 4గా తీసుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, బాగా అర్థం అవ్వాలంటే చూడండి, ఈ సిపి తీసుకొచ్చారు అనుకోండి, P/CP అనమాట. ఈజ్ ఈక్వల్ టు 1/4 అనమాట. ఓకేనా, అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అర్థం, సిపి ఈజ్ ఈక్వల్ టు 4 అని అర్థం. సిపి 4, ప్రాఫిట్ 1 అయినట్లయితే ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 5 అవుతుంది. రెండు కలపాలి కదా, 5 అవుతుందండి. అంటే 5 భాగాలు 5 పార్ట్లు ఈజ్ ఈక్వల్ టు 375 అయినట్లయితే మనకు కొన్న ధర కావాలంటే కొన్న ధర ఎంత అంటే 4 భాగాలు. 4 భాగాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 పార్ట్స్ ఈజ్ అయినట్లే 4 పార్ట్స్ ఎంత అండి? ఇక్కడ 5 ఇంటూ చూడండి, 5 7 35 అండి, 5 5 అండి 75 అనమాట. ఇక్కడ కూడా ఇంటూ 75 చేయండి. 4 ఇంటూ 75 చేస్తే ఎంత వస్తుందండి? 300 వస్తుందండి. కాబట్టి 300 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా సింపుల్ గా మనం ఆన్సర్ చేయొచ్చు అండి. ముందు సమ్ కూడా అంతేనండి, ఇంకేం లేదండి. ముందు సమ్ కూడా ఒకసారి చూడండి. కాకపోతే నేను ఇక్కడ ఎలా చేస్తారు అనుకుంటారు చాలా మంది. ఇక్కడ చూడండి, సిపి ఇంటూ 1/16 ఈజ్ ఈక్వల్ టు లాస్ అండి. ఈ సిపి అటు పంపించారు అనుకోండి, 1/16 ఈజ్ ఈక్వల్ టు L/CP అండి. అంటే లాస్ ₹1 అండి, సిపి 16 రూపాయలు. అది రాసిన సిపి ఈజ్ ఈక్వల్ టు 16 పార్ట్లు అయినట్లు లాస్ ₹1 అని. ఎస్పీ ఏమైందని 15 పార్ట్లు అయింది. లాస్ కాబట్టి మైనస్ చేసాము, అక్కడ ప్రాఫిట్ కాబట్టి ప్లస్ చేసాము అనమాట. ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి రెండు ప్లస్ అయ్యండి. లాస్ అయితే ఏం చేయాలంటే రెండు మైనస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, అది
చాలా చాలా సింపుల్ అనమాట క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 50. 10% లాస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ వాట్ పర్సెంట్ లాస్ ఆన్ ద కాస్ట్ ప్రైస్ అని ఇచ్చాడండి. అమ్మకం ధరపై 10% నష్టం అంటే కొన్న ధరపై ఎంత శాతం నష్టం అని అడుగుతున్నానండి. అమ్మకం ధరపై 10% నష్టం అన్నాడండి. అమ్మకం ధర అంటే మనకి ఎస్పీ అనమాట. ఎస్పీ పై 10% నష్టం అంట. 10% నష్టం అంటే కొన్న ధరపై ఎంత శాతం నష్టం అని అడుగుతున్నాడు. కాబట్టి డైరెక్ట్ గా మనం కనుక్కుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఎస్పీ ఈజ్ ఈక్వల్ 100 ఎప్పుడు కూడా మనం ఏంటంటే తీసుకుంటామండి, కాస్ట్ ప్రైస్ 100 తీసుకుంటామండి. ఇక్కడ మనకి నష్టం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఎస్పీ ఈజ్ ఈక్వల్ 100 తీసుకోండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ 100 అయినట్లయితే నష్టం లాస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే 10 అవుతుంది. 100లో 10% 10 అండి. అందుకని మరి ఎందుకు ఈ 100 అని తీసుకుంటామంటే 100లో 10% 10, 20% 20, 30% 30 అంతే అవుతుంది. కాబట్టి ఎస్పీ ఈజ్ ఈక్వల్ 100 అంటే లాస్ ఈజ్ ఈక్వల్ 10 అండి. మరి సిపి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 110 అవుతుందండి. అవునా కాదండి? కాస్ట్ ప్రైస్ నుండి లాస్ తీసి రావాలి, లేకపోతే ఎస్పీ ప్లస్ ఎల్ చేస్తే మన సిపి రావాలి. అవునా కాదండి? అంతే కదండి. లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే సిపి మైనస్ ఎస్పీ అండి. మరి సిపి కావాలనుకుంటే ఎస్పీ పంపించడం అంటే ఎల్ ప్లస్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి అనమాట. లాస్ ప్లస్ ఎస్పీ కలిపితే లాస్ ప్లస్ ఎస్పీ చేస్తే ఎంత రావాలండి. మనకి ఇప్పుడు అయితే కొన్న ధరపై ఎంత శాతం నష్టం అన్నాడు. నష్టం ఎంత అంటే 10 అండి. కొన్న ధరపై కనుక్కోవాలి అంటే లాస్ పర్సెంటేజ్ కొన్న ధర ఆధారంగా కనుక్కోవాలి. కాబట్టి లాస్ బై సిపి ఇంటూ 100 అనమాట. లాస్ ఎంత అంటే 10/110 ఇంటూ 100 అండి. ఈ 0 తీసేస్తే మనకి ఎంత ఉందండి 1/11 ఉందండి. 1/11 ఇంటూ 100 అని వచ్చిందంటే 11 రాగానే మీకు వెంటనే 9 గుర్తు రావాలి. 9 అండ్ 1/11 శాతం అని అర్థం అనమాట. 9 అండ్ 1/11 శాతం. ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా పెట్టవచ్చు. మరి ఇది ఎలా చేసాం అనేది మనకి పర్సంటేజ్ పార్ట్ 1 లో మనకు ఉంటుందండి. కాబట్టి చూడండి, పర్సంటేజ్ పార్ట్ 1 లో ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగిందండి. పర్సెంటేజ్ సంబంధించిన టెక్నిక్స్ అని కూడా చెప్పడం జరిగింది. మీకు అక్కడే చెప్పానండి, బాగా మనకి ఎక్కడంటే ఉపయోగపడతాయి, ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉపయోగపడతాయి. మనం ప్రాఫిట్ అండ్ లాస్ లో ఇప్పటి వరకు మనం 50 క్వశ్చన్ చేస్తే మినిమం 15-20 క్వశ్చన్లు మనకి ఉపయోగపడ్డాయండి. ఓకేనండి. ఇప్పటి వరకు మనము 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.